బత్తిని కుటుంబ సభ్యులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అయిన మెట్టు సాయి. అందుకు కేంద్రానికి ఒక లేఖ కూడా రాస్తామని తెలియజేశారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే బత్తిని కుటుంబ సభ్యులకు పద్మశ్రీ అవార్డు ప్రకటిస్తామని చెప్పారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రభుత్వం తరపున అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. గత రికార్డులను దృష్టిలో ఉంచుకొని మత్స్యశాఖ తరపున 1,50,000 చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లుగా వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 70,000 టోకెన్లను ప్రజలకు పంపిణీ చేశామన్న మెట్టు సాయితో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ నిరంతరం కొనసాగుతుంది. తుదేశకు చేరుకుందని చెప్పవచ్చు. దాదాపుగా 60% పూర్తయిందంటూ కూడా బత్తిని కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే ఈ యొక్క చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మొత్తం ఎన్ని అంటే చేప మందు ప్రసాదానికి సంబంధించి ఇప్పటి వరకు, అంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పగలరు? మాకున్న సమాచారం ప్రకారం 11 గంటల వరకు 87,000 టోకన్లు ఇవ్వడం జరిగింది. సాయంత్రం 9 గంటల వరకు ప్రారంభమై కొనసాగుతున్న కార్యక్రమం కాబట్టి ఇంకా ఒక 50,000 పైచులకు వచ్చే విధంగా మాకు పూర్తి సమాచారం ఉంది. దానికి అనుగుణంగానే బత్తిని కుటుంబం వారు 3 లక్షల మంది సరిపడేంత ప్రసాదాన్ని మా ఫిషరీ డిపార్ట్మెంట్ 1,50,000 వరకు చేపలను అందుబాటులో పెట్టాము. అంటే నిన్న నుంచి పర్యవేక్షిస్తుంది కదా, జనాల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే ఒక పొలిటికల్ లీడర్గా కాకుండా నిరంతరం దగ్గరుండి కూడా ఒక సేవలాగా చేస్తున్నారు కదా, ఎట్లా వస్తుంది ప్రజల నుంచి రెస్పాన్స్? అంటే 189 సంవత్సరాల చేతగల ఒక నమ్మకం, విశ్వాసంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విలువని కాపాడే విధంగా మా యొక్క శ్రమ, మా యొక్క ఫలితం. మేము చేస్తున్న సేవకు, మేము పనికి కాకుండా ఆ కుటుంబం పడుతున్నటువంటి ఒక కార్యక్రమానికి ఒక చేదోడు వాడుగా, ఒక ఉడతా భక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఎక్కడ కూడా ఇసుమంతైన సమస్య కలగకుండా, ఇబ్బంది కలగకుండా చివరి వరకు, మొదటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరి చేప మంది ఇచ్చే వరకు అక్కడనే ఉండాలని ఆదేశం ప్రకారంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా 16 క్యూరాల నుండి 30 క్యూరాలు ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసుకున్నాము. దాదాపు 700 పైతులకు వాలంటీర్లు, 200 మంది మా డిపార్ట్మెంట్ నుంచి, 2,000 మంది మా పోలీస్ డిపార్ట్మెంట్, అంటే అందరూ 14 విభాగాలకు సంబంధించిన మొత్తం వ్యవస్థ గత వారం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. మంత్రులు పొన్నాం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, అంజన్ మన అజరుద్దీన్ గారు, మేము అందరం చేసుకుంటాము. ఇంకొకటి ఎక్కడ ఇబ్బంది, అటు ఒడిశా, అటు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతి వారికి కూడా హైదరాబాద్ ఒక ఆతిథ్యాన్ని, హైదరాబాద్ పిలిపించే ఒక ప్రేమని పంచి పెట్టే విధంగా, అందరికీ అందించే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఇప్పటివరకు అన్న, ఇప్పుడు మొత్తంగా పూర్తయ్యే వరకు ఎంత మేరకు భక్తులకు సంబంధించి ఎంత వరకు వచ్చే అవకాశం ఉంటుంది? ఒకవేళ 9 తర్వాత, అంటే 9 గంటల వరకు జరుగుతుందని తెలిసింది, 9 తర్వాత అంటే 9 తర్వాత వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఇస్తారండి? అంటే మాకున్న సమాచారం ప్రకారం సాయంత్రం వరకు 1,30,000 నుంచి 1,50,000 వచ్చే విధంగా సమాచారం ఉంది. దానికి అనుగుణంగా ఎవరికైనా మిస్ అయితే కూడా దూద్బౌలిలో వాళ్ళ నివాసం మందు ఇచ్చే విధంగా వాళ్ళ కార్యక్రమం చేపడతామని చెప్పడం జరిగింది. ఈ రోజు అయిన రేపు కూడా వాళ్ళు ఇస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి వారికి ఇక్కడనే చేప మంది ఇచ్చే విధంగా పూర్తి ప్రత్యేకమైన ఏర్పాటు చేశాము. ఎవరికైనా ఎక్కడో 1-2% రాకపోవచ్చు, దానికి కూడా రేపు ఇచ్చే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. ఫైనల్గా ఒక క్యూరియాసిటీ తోటి అడుగుతున్నాం, నిన్న నుంచి కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు కదా, అంటే ఒక పొలిటికల్ లీడర్గా కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకు ఒక సోదరభావంతో వాళ్ళందరికీ నేనున్నా అన్న సపోర్ట్ ఇస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఫీల్? అంటే ముఖ్యంగా మనము చిన్నప్పుడు చేప మందు ప్రసాదాన్ని మనం విన్నాము, తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. కానీ ఇందులో మనం భాగస్వామ్యం కావడం అంటే మన పూర్వజన్మ సుఖంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే బత్తిని కుటుంబం వారు నన్ను కూడా కుటుంబ సభ్యులుగా భావించి అన్నింటిలో మనం నిమగ్నం చేయడము, ఈ పనిలో నాకు కూడా ఒక అదృష్టం ఉంది. ఇసమంతైన ప్రేమతో నేను కూడా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏదో నేను చైర్మన్గా పనిచేయట్లేదు. ఈ కుటుంబము 189 సంవత్సరాలుగా సేవ చేస్తూ ఉన్నది. మా యొక్క డిమాండ్ గతం చెప్తే జరిగింది. ఇక్కడ ఈ కుటుంబానికి పద్మశ్రీ, పద్మభూషణ్ ఇచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని మనం గౌరవించినట్టు, తెలంగాణ రాష్ట్రంలో గౌరవించినట్టు, హైదరాబాద్ నగరానికి ఓటుకి పేర్చినట్టు. కాబట్టి ఈ కుటుంబం ఒక కుటుంబ సభ్యునిగా ఒకటి చెప్తున్నాను, వీరి సేవకు విలువ లేదు, ఈ సేవకు శూన్యం లేదు, ఈ కుటుంబానికి ఎప్పుడు కూడా తరుగులేదు ప్రేమ. ఎందుకంటే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ మా యొక్క ప్రేమ, మా బత్తిని కుటుంబం యొక్క ప్రేమ ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు మేము మేలు చేసే ఉద్దేశంతో ఉన్న కార్యక్రమానికి దైవ సాయం కూడా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఈ కార్యక్రమం ఇట్లా కొనసాగుతుంది.
అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పద్మశ్రీ ఇస్తుంది కదా, పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి లేఖలు ఏమైనా రాస్తారా? ఈ ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క చొరవతో రాయడం జరుగుతుంది. అదేవిధంగా సపోజ్ అసలే విజయవాడ దుర్మార్గులు ఇస్తారు తెలియదు, ఎక్కడైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా మరుక్షణమే బత్తిని కుటుంబానికి పద్మశ్రీ ఇచ్చే విధంగా మేము పూర్తి సహకారం ఇస్తాం, పూర్తి తోడ్పాటుగా ఉంటాం. మొత్తానికి ఏదైతే ఈ చేప ప్రసాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం. దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో వారికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. చేప మత్స్యశాఖకు సంబంధించి దాదాపుగా 150,000 చేప పిల్లలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా బత్తిని కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నట్టు కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనితో